ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయానికి ఇష్టమొచ్చిన సమయానికి వస్తారనే మాట జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉంది. ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. తనకు సైతం ఈ విధానం నుంచి మినహాయింపు లేదంటూ తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ విధానాన్ని పాటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల హాజరు విధానాన్ని గాడిలో పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అనేక వెసులుబాట్లు కల్పించారు. వారానికి 5 రోజులే పని దినాలు అమలు చేయడం సహా ఇతరత్రా ప్రయోజనాలన్నింటినీ నెరవేర్చారు. 5 రోజులే పని అయినప్పటికీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది శుక్రవారం మొక్కుబడిగా వచ్చి మధ్యాహ్నానికే వెళ్లిపోతుండడం, సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు కార్యాలయానికి రాకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా వివిధ శాఖల్లో పనులు మందగించి దస్త్రాలు కుప్పలుగా పేరుకుపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని సీఎం గమనించారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేశారు. తాను కూడా స్వయంగా బయోమెట్రిక్ విధానాన్ని పాటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. సీఎంను ఆదర్శంగా చూపుతూ రాష్ట్రమంతటా దీనిని ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కసరత్తు ముమ్మరం చేశారు. ఆచరణలో ఏవైనా సాంకేతిక సమస్యలొస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేలా చర్యలు ముమ్మరం చేశారు. ఉద్యోగుల హాజరుతో పాటు ఆన్లైన్ ఫైలింగ్, ఈ ఆఫీస్ విధానం అమలు చేసి ఫైళ్లను పెండింగ్లో ఉంచకుండా వేగంగా పరిష్కరించేలా ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. పనితీరు, సాధించిన లక్ష్యాలు, పథకాల అమలు వంటి అంశాల ప్రాతిపదికగా ప్రతి శాఖకు ర్యాంకులు నిర్ణయించాలని సీఎస్ దినేష్ కుమార్ నిర్ణయించారు. అలాగే అధికారులు, సిబ్బంది పనితీరుపై కూడా వివిధ అంశాల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని శాఖాధిపతులకు స్పష్టం చేశారు. కొన్ని శాఖల వెబ్సైట్లు అప్డేట్ చేయటం లేదని, వెంటనే వాటిని అప్డేట్ చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా అధికారులతో ప్రతి నెల వీడియో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును సమీక్షించాలని సూచించారు. అన్ని శాఖల్లో అనవసర ఖర్చు తగ్గించాలని, ఆర్థిక నియంత్రణను పాటించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఫిజికల్ ఓచర్లను తగ్గిస్తున్నట్లు, బిల్లులన్నీ 100% ఆన్లైన్లో చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర చెప్పారు. ఖర్చులు తగ్గించుకునే కొన్ని మార్గాలను సూచించారు. ఈ విధానాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో తరచూ సమావేశం నిర్వహించాలని సీఎస్ నిర్ణయించారు.